ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలన ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన అంతమంది నుంచి ఏడాది పరిపాలన పూర్తయిన సందర్భం. రాజారెడ్డి రాజ్యాంగాన్ని విధ్వంసం చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలుపరిచి ఏడాది పూర్తయిన సందర్భం. అన్నిటికి మించి మన రాష్ట్రానికి పట్టిన పీడని విరగడ చేసి ఏడాది పూర్తి చేసిన సందర్భంగా మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ శ్రేణులు సంక్రాంతి సంబరాలు, అదేవిధంగా దీపావళి సంబరాలు చేస్తాం. మన వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి ఝాన్సీ లక్ష్మీబాయి వీర మహిళా విభాగం నుండి మహిళలందరూ కూడా చాలా అందమైన ముగ్గులు, చాలా చక్కటి ముగ్గులు అద్భుతంగా వేసి సంక్రాంతి శోభను ముందే తీసుకొచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలందరూ కూడా దీపాలు వెలిగించి టపాసులు కాల్చి మరి గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు అంధకారంలో బ్రతికారు. వాళ్ళ జీవితాల్లో వెలుగులు, తారాజువులు నింపే ప్రయత్నం చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈరోజు మరీ ముఖ్యంగా మన వినుకొండకు సంబంధించి మన స్థానిక శాసనసభ్యులు జీవాంజలి గారు కానీ, మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కూడా మన వినుకొండ నియోజకవర్గాన్ని కన్నబిడ్డలా చూస్తూ కంటికి రెప్పాలా కాపాడుతూ వారి పరిపాలన కూడా ఏడాదిగా పూర్తయింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా జనరంజకమైన పాలన ఇచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈరోజు మన వినుకొండలో ఇంత చక్కటి సంక్రాంతి సంబరాలు, అదేవిధంగా దీపావళి పండుగని తీసుకొచ్చినందుకు వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున, అదేవిధంగా ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ తరఫున ఈ కార్యక్రమం పాల్గొని విజయవంతం చేసిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి కష్టం అనుకోకుండా ఒక 40 నిమిషాలు మంచి ముగ్గులేసి అలరించి ఈ కార్యక్రమం పాల్గొన్న వీర మహిళలందరూ కూడా మన డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారి తరఫున పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను.